A man gains 20% by selling an article for a certain price. If he sells it at double price, the percentage of profit will be. ఒక వస్తువును కొంత ధరకు అమ్మి 20% లాభం పొందాడు. అతడు దానిని రెట్టింపు ధరకు అమ్మితే లాభ శాతం ఎంత? ఎందుకు ఇంట్రడక్షన్ మీద బాగా గ్రిప్ రావాలని చెప్తున్నాను చూడండి ఒకసారి. లెక్క మనకి ఏమీ అర్థం కాలేదు అని అనుకోండి, చాలా సింపుల్గా ఎలా మాట్లాడుకోవచ్చు అంటే మనకు తెలిసిన పదాలు శాతము, భిన్నము, నిష్పత్తి, ఇవే మనకు తెలిసిన పదాలు. ఆ పదాల గురించి ఏం మాట్లాడుకున్నాము అనేదే పాయింట్. ఇక్కడ మనకు తెలిసిన పదాలు అనగానే 20% లాభము. 20% లాభం అంటే మనకు మీనింగ్ ఏంటి? 120%కి అమ్మాడు. 20% లాభము అనగానే 120%కి అమ్మాడు. వాక్యం చదువు ఒకసారి. ఒక వస్తువును కొంత ధరకు అమ్మితే 120%కి అమ్మాడు. అంటే ఫస్ట్ అమ్మిన ఖరీదు ఎంత అంటే కనుక ఫస్ట్ అమ్మిన ఖరీదు ఎంత అంటే 120%కి అమ్మాడు. వాడేమన్నాడు? అతను దానిని రెట్టింపు ధరకు అమ్మితే, డబల్ చేసి అమ్మితే, డబల్ గనక చేసి అమ్మితే అంటే 120 రూపాయలని డబల్ చేస్తే అంటున్నాడు. దాన్ని డబల్ చేసి అమ్మితే ఈ 120%ని డబల్ చేయడము. 120 డబల్ చేస్తే ఎంత? 240 అని అర్థం. 240% అని అర్థం. 120%ని డబల్ చేస్తే 120%ని డబల్ చేస్తే గతంలో 1S ఉండేది, ఇప్పుడు 2S అయితే, రెండు అమ్మిన ఖరీదులు అయితే 120% కాస్త 240% అవుతుంది. అంటే ఏమైంది? ఇప్పుడు మనకి లాభ శాతం అడిగాడు. లాభ శాతము అంటే 100కి పైబడిన ఏదైనా సరే లాభమని చెప్తున్నాం. 100కి పైబడి ఉంటే లాభ శాతం. మరి ఇక్కడ 100కి పైబడి ఎంత ఉంది? 140 ఉంది. 100 పైబడి 140 ఉంది కాబట్టి 140% అని చెప్పచ్చు. 100కి పైబడిన ఏ నెంబర్ ఉన్నా అది లాభమే. 100కి పైబడిన ఏ నెంబర్ ఉన్నా లాభమే. ఇక్కడ 100కి పైబడి 140 ఉంది, 140%. చూడొకసారి వాడు ఆప్షన్ కూడా ఎంత తెలివిగా ఇచ్చాడంటే, ఫస్ట్ 20% లాభం అన్నాం కదా, నువ్వు డబల్ చేసి గనక అమ్మితే 20% కాస్త 40% వస్తుంది అనే భ్రమలో ఉంటావని ఆ 40 కూడా వాడిచ్చాడు. నువ్వు 20% ఫస్ట్ అమ్మినప్పుడు 20% లాభం వచ్చింది కదా, ఎప్పుడైతే డబల్కి అమ్మేవో లాభం కూడా డబల్ అవుతుంది. అందుకే లాభం 20% 40% అని అనుకుంటావని వాడు 40 కూడా ఆప్షన్లో ఇచ్చాడు తెలివిగా. ఓకే, కాబట్టి 20% లాభానికి అమ్మాడు అనగా 120%కి అమ్మాడు. 20% లాభానికి అమ్మాడు అనగా 120%కి అమ్మాడు. దాన్ని డబల్ చేయండి అని చెప్పాడు కాబట్టి దీన్ని డబల్ చేసాం. 120ని కనుక డబల్ చేస్తే 240% అవుతుంది. ఓకే, కాబట్టి జస్ట్ ఒక చిన్న పదం అనమాట. ఎక్కువ ఆవేశపడకుండా మనం నేర్చుకున్నటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ని బేస్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ప్రశ్న కూడా చూడండి ఒకసారి. ఈ ప్రశ్న చేద్దాం. ఈ ప్రశ్న కూడా చూడండి ఒకసారి. ఎట్ వాట్ ప్రాఫిట్ పర్సెంట్ మస్ట్ an article be sold so that by selling at half of that price there may be a loss of 30%. ఒక వస్తువు ఎంత లాభ శాతం వేసుకొని అమ్మితే అదే వస్తువును సగం ధరకు అమ్మినా 30% నష్టం వచ్చేదిగా ఉంటుంది. అంటే ఒక వస్తువును సగం ధరకు అమ్మితే 30% నష్టం వస్తుంది. ఆ వస్తువును ఎంత శాతం లాభం వేసుకొని అమ్మితే అని పదం వాడుతున్నాడు. అంటే క్లియర్గా ఫస్ట్ వాక్యం చూడు ఒకసారి. ఒక వస్తువును సగం ధరకు అమ్మితే సెల్లింగ్ ఎట్ ఆఫ్ అని చెప్పాడు. సగం ధరకు అమ్మితే 30% నష్టం. మనకి తెలిసిన వాక్యం ఇదే ఉంది, మనకు తెలిసిన పదం. 30% నష్టము అనగానే మీనింగ్ ఏంటి? 30% నష్టము అనగానే 70%కి అమ్మాడు. మనకు తెలిసిన వాక్యాలు పదాలు అవే, భిన్నము, శాతము, నిష్పత్తి. కాబట్టి 30% నష్టము అనగానే 70%కి అమ్మాడు. 70%కి అమ్మాడు. ఎప్పుడు? సగం ధరకు అమ్మితే.
అంటే సగం ధరకు అమ్మితే, సగం అమ్మాడు అని చెప్తున్నాడు. అక్కడేమో 70% అమ్మాడు అంటున్నాడు. అంటే సగము 70% అమ్మితే, సగము 70% అమ్మితే ఆ వస్తువును పూర్తిగా అమ్మండి అంటున్నాడు. అంటే ఫుల్గా అమ్మేస్తే ఎంత లాభం వేసుకుంటామని అడుగుతున్నమాట. ఫుల్గా అమ్మేస్తే పరిస్థితి ఏంటని. సగం ధరకే అమ్మితే, సగం అమ్మితే 30% నష్టము. 30% నష్టము అనగానే మీనింగ్ ఏంటి మనకి? 70%కి అమ్మాడు. అంటే సగం ధరకు అమ్మినప్పుడు 70%కి అమ్మాడు. సగం ధరకు అమ్మినప్పుడు అంటే సగాన్ని అమ్మినప్పుడు 70%కి అమ్మాడు. అదే పూర్తిగా అమ్మితే అంటే ఏమవుతుంది? సగం కలిస్తే ఫుల్ అవుతుంది. సగానికి డబుల్ ఫుల్. అందుకని క్లియర్గా 70%కి డబుల్ ఎంత? 140%. 140%కి అమ్మాడు. 2 హాఫ్లు ఇవి. హాఫ్ వచ్చి 70%, ఇంకొక హాఫ్ వచ్చి 70%. కాబట్టి ఒక హాఫ్ 70%, ఇంకొక హాఫ్ 70% అనగానే టోటల్గా ఒక ఫుల్ అవుతుంది 140% అవుతుంది. కాబట్టి పూర్తిగా అమ్మితే 140%కి అమ్మాడు. పూర్తిగా అమ్మితే 140%కి అమ్మాడు. అయితే వాడు అడిగిన ప్రశ్న ఎంత లాభ శాతమో అని చెప్పాడు. కాబట్టి లాభం ఎంత వచ్చినట్టు? 100కి పైబడి ఏ నెంబర్ వస్తే అదే లాభం. మరి 100కి పైబడి 40% ఉంది కాబట్టి లాభ శాతం ఎంత అంటే కనుక 40% అని చెప్పచ్చు. లాభ శాతం ఎంత అంటే కనుక 40%. 100కి పైబడి ఉండే దానిని 40 లాభము అంటాం. 100 లోపు ఉంటే నష్టము అని చెప్తాం. ఓకే, కాబట్టి ఈ రకంగా సగం అమ్మితే, వాక్యం అక్కడే ఉంచండి ఒకసారి. సగం అమ్మితే 30% నష్టం వచ్చింది. 30% నష్టం అనగానే 70%కి అమ్మాడు. జస్ట్ ఆ వాక్యం అలా మనం ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, తెలియకుండానే అక్కడ స్క్రీన్ ప్లే జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మనం రాయాల్సిన అవసరం లేదు కదా, క్యాజువల్గా ఆలోచించి ఒకసారి. ఇప్పుడు నువ్వే పాస్ చేసి ఓకే సగం అమ్మినప్పుడు 30% నష్టం అన్నాడు. 30% నష్టం అంటే మన ప్రకారంగా 70%కి అమ్మాడు. సగము 70%కి అమ్మాడు. సగము 70%కి అమ్మాడు అంటే ఇంకో సగం ఇంకో 70%. అలా సగం కలిస్తే పూర్తి విలువ ఫుల్ అవుతుంది. కాబట్టి కంప్లీట్గా అమ్మింది 140%. ఓకే, 40% లాభం వచ్చింది. ఇది నీకు చెప్పడానికి 1 by 1 మాట్లాడుతున్నాను. అది నువ్వు విజువల్ థింకింగ్ ఆలోచించుడు ఒకసారి ఎంత స్పీడ్గా అవుద్దో. ఓకే, అలాగే ఇంకో ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. ఇంతకుముందు వదిలేసాం ప్రశ్న. An article is sold at a certain price. By selling it at 2/3 of the price, 2/3 of the price, one loses 10%. Find the gain percent at original price. ఒక వస్తువును కొంత ధరకు అమ్మారు. దానిలో 2/3 వంతు ధరకు అమ్మితే, లేదా 2/3 వంతుకు వస్తువును అమ్మితే 10% నష్టం వస్తుంది. ఎప్పుడైతే 10% నష్టం వస్తుంది అన్నామో, 10% నష్టము అనగానే మీనింగ్ ఏంటి? 90%కి అమ్మాడు. 90%కి అమ్మాడు. ఇది వాక్యం. 2/3 వంతుకు అమ్మితే 90%కి అమ్మాడు. అయితే ఎప్పుడైతే మనం భిన్నం చూసామో, భిన్నాన్ని మన కంట్రోల్లో తెచ్చుకోమని చెప్పాను. 2/3 అనగానే మీనింగ్ ఏంటి? 3లో 2. 3లో 2కి అమ్మితే, ఇవి వస్తువులు కాబట్టి 3 వస్తువులలో 2 వస్తువులు అమ్మితే, వస్తువులు కాబట్టి ఇవి మనుషుల డబ్బుల అనేది మన ఇష్టం వచ్చిన వాక్యం ఫ్రేమ్ చేసుకోమని చెప్పాను. ఇది వస్తువులకి సంబంధించింది కాబట్టి 3లో 2 వస్తువులు అమ్మితే, 90%కి అమ్మాడు. లేదా డబ్బుల రూపంలో మాట్లాడండి. డబ్బుల రూపంలో మాట్లాడితే 3 రూపాయలకి 2 రూపాయలకి అమ్మితే అన్నాడు. 3లో 2, ఇది క్యాజువల్గా మీనింగ్. ఇది 3లో 2 అని అర్థం. ఇది అమ్మితే అన్నాడు అంటే 3లో 2 రూపాయలకి అమ్మితే వాక్యం అక్కడ చేరవుతుంది. 3లో 2 రూపాయలకి అమ్మితే 90%కి అమ్మాడు అని వాక్యం వస్తుంది. చూడ ఒకసారి. 3లో 2 రూపాయలకి అమ్మితే, ఇది కామన్ వాక్యం. ఎప్పుడైనా భిన్నం చూసిన మరుక్షణం అక్కడ డబ్బుల రూపంలో మాట్లాడతామా, వస్తువుల రూపంలో మాట్లాడతామా, మనుషుల రూపంలో మాట్లాడతామా అనేది అక్కడ ఉండే పదాలను బట్టి మనము డిజైన్ చేసుకుంటాం. మన ఇష్టం అది. ఇక్కడ డబ్బుల గురించి అనుకోవచ్చు, లేదా వస్తువుల గురించి అనుకోవచ్చు. కాబట్టి 2 వస్తువులు అమ్మితే 90%కి అమ్మాడు అనండి. లేదా 3 రూపాయల్లో 2 రూపాయలకి అమ్మితే 90%కి అమ్మాడు.
₹2 అమ్మినప్పుడు 90% అమ్మాడు. అది వాడడిన ప్రశ్న. ముందస్తు ధరకు అమ్మడం వల్ల, ముందస్తు ధర అంటే ఎంత? ఒరిజినల్ ధర ₹3. ఒరిజినల్ ధర అంటే కనుక ₹3, లేదా ముందస్తు వస్తువులు అనుకుంటే కనుక 3 వస్తువులు, దానిలో అంటే ఒరిజినల్ వస్తువులు 3, దాంట్లో 2 వస్తువులు అమ్మితే 90% అమ్మాడు. అదే 3 వస్తువులు అమ్మేసి ఉంటే అని అర్థం. 3 వస్తువులు అమ్మేసి ఉంటే, లేదా ₹3 అమ్మితే, డబ్బుల రూపాయలు అనుకుంటావా వస్తువుల రూపాయలు అనుకుంటావా నీ ఇష్టం. అందుకని 2కి 45, 2కి 90 అంటే కనుక 2 45లో 90, 3 45 ఎంత అంటే కనుక 135% అయింది. 135%. 135% అనగానే లాభం ఎంత? 35% లాభం. 35% లాభము అని చెప్పచ్చు. 35% లాభం. ఇక్కడ చూడండి ఒకసారి లాస్ కూడా ఉంది ఇక్కడ. 35% లాభము. ఎప్పుడైతే మనకి 100కి పైబడి వచ్చిందో అది మనకి లాభం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఒకసారి. దానిలో అన్నాడు అంటే కొంత ధరకు అమ్మాడు. ఒరిజినల్ ధర ₹3, దానిలో అని పదం వాడాడు కాబట్టి కొంత ధరలో అని అర్థం. అంటే దానిలో ఒరిజినల్ ధర ₹3, ₹3లో ₹2 అమ్మితే, ₹3లో ₹2 అమ్మితే 10% నష్టము, 90%కి అమ్మాడు. ఇక్కడ క్లియర్గా మనకి 3లో ₹2 అమ్మితే అంటే కనుక 2కి 90% అయితే ఒరిజినల్ ధర 3కి ఎంత అని 135%, 35% లాభం అవుతుంది.